ఇది డ్రెస్ మెటీరియల్ అండి. ఈరోజు మనం ఒక కుర్తీ కుడదాము, డిజైనర్ కుర్తీ. దానికి ఈ క్లాత్ అనమాట. 1 మీటర్ 10 సెంటీమీటర్స్, 1 మీటర్ 10 సెంటీమీటర్స్. ఇది ఒక పీస్ తీసుకున్నాను నేను, సింగిల్ పీస్ మీద చూపిస్తున్నాను. అటువైపు నేను ఈ చివర్లో నేను ఎక్స్ట్రా క్లాత్ ఉండింది, నేను అది తీసేసాను మొత్తం విడ్త్లో. ఇది కంప్లీట్గా నేను ఎంత తీసుకున్నానంటే 32 తీసుకున్నాను విడ్త్, 32 విడ్త్ తీసుకున్నాను. మిగతాది స్లీవ్కి తీసుకున్నాను. స్లీవ్స్ కూడా ఆ సైడ్ క్లాత్లో తీయచ్చని. సో ఇది 32 విడ్త్. లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ 43 వస్తుంది. ఇది కుట్టు కట్టిట్టు పోను 41 అట్లా రావచ్చు. కొంచెం అది ఎక్స్ట్రా కింద బార్డర్ లాగా ఉంది, అది కట్ చేస్తే కూడా. సో దీన్ని నేను ఎట్లా పెడుతున్నానంటే ఈ విడ్త్లో, ఈ 32 విడ్త్లో ఫస్ట్ మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఈ రెండిటికి మధ్యలో ఈ క్లాత్, ఈ 32 ఇంచెస్ని 2 ఫోల్డ్స్ చేస్తే మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ నుండి 8 ఇంచెస్. ఓకే, ఇటు 4 ఇంచెస్, అటు 4 ఇంచెస్. 8 ఇంచెస్ ఇక్కడ తీసుకొని తర్వాత ఇటు బాటమ్కి. ఓకే, ఈ బాటమ్కి ఇప్పుడు ఏం చేస్తున్నాను, అదేమో మిడిల్ పాయింట్ తీసుకొని 8 ఇంచెస్ మెజర్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి ఎండింగ్స్ 8 ఇంచెస్. ఓకే, ఇక్కడ ఒక మార్క్ 8 ఇంచెస్. మళ్ళీ ఈ ఎండ్లో, ఈ చివర్లో 8 ఇంచెస్. ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఈ 8 ఇంచెస్ నుంచి ఈ 8 ఇంచెస్, ఈ 8 ఇంచెస్ నుంచి ఈ చివరికి మనము ఈ మధ్యలో 8 ఇంచెస్ పెట్టాం కదా, రెండింటికి మధ్యలో ఈ 8 ఇంచెస్కి. ఓకే, దీనికి మనము ఈ పాయింట్కి మనము స్ట్రైట్ లైన్, కర్వ్ కాదు ఇది, బియాస్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నేను డ్రా చేశాను చూడండి, ఇటు నుండి ఇటు. ఓకే, మళ్ళీ ఇటు నుండి ఇటు. ఇదిగోండి, ఇట్లా 3 పీసెస్ వస్తున్నాయి మనకు. ఈ 3 పీసెస్ని మనం ఒక ఫ్రంట్కి, ఓకే, ఇది ఒక ఫ్రంట్కి, ఇది ఫ్రంట్ అన్నమాట. ఎట్లా అంటే ఈ నారో అన్నీ ఏవైతే నారో ఎడ్జెస్ ఉన్నాయో ఇవి అన్నీ 3 కలిపి మనం కుట్టేసుకుంటాం అన్నమాట ప్రతి పీస్కి. ఇవి అన్నీ మనం 2 పీసెస్ ఫ్రంట్కి బ్యాక్కి కట్ చేసాం కదండి, 3 పీస్ సెట్. అయితే ఇటువైపు ఇంకో సెట్. సో ఇట్లా వచ్చేస్తుంది. ఇది శారీ పెట్టుకోట్లాగా. నేను అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా మనం 3 పీసెస్ని జాయిన్ చేశాను నేను. ఓకే, మిడిల్లో ఒక పీస్, తర్వాత ఇటువైపు ఒకటి, ఈ పక్కన ఒకటి. ఓకే, ఇది ఇందాక నేను చెప్పాను కదా, శారీ పెట్టుకోట్ ప్యాటర్న్లో మనం దీన్ని కుట్టేసుకుంటాము. ఇది ఫ్రంట్, ఇంకొకటి బ్యాక్ పీస్ కూడా ఇంకొకటి ఉంటుంది. సో వీటికి మనం మెజర్మెంట్స్ పెడదాం. ఈ విధంగా నేను మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. ఇటువైపు ఆన్ ఫోల్డ్ ఉంటుంది, ఇటువైపుకి ఓపెన్ ఉంటుంది. ఇదొక పీస్, ఇంకో పీస్ని కూడా నేను ఇప్పుడు ఫోల్డ్ చేసి సేమ్ పెట్టేస్తాను. ఇదిగోండి, ఇట్లా 2 పీసెస్ దీన్ని నేను అరేంజ్ చేసుకున్నాను.
ఇక్కడ ఇప్పుడు నేను నెక్ లైన్ గీస్తాను అనమాట. నెక్ విడ్త్ ఇటు లెంత్. ఇక్కడ నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. లెంత్ 7 తీసుకుంటున్నాను. వీ నెక్ కుడదాం అనుకుంటున్నాను. సో వీ నెక్కి షేప్ ఇస్తాను. షోల్డర్ వచ్చేసి 7, ఆర్మ్ హోల్ వచ్చేసి 8 తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన మనం ట్రిమ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. సో అది అందుకు. తర్వాత చెస్ట్ 1/4 చెస్ట్, 1.5 ఇంచ్ వచ్చేసి మనం ఇక్కడ 12.5 తీసుకుంటున్నాను నేను. 12.5. ఓకే. ఇది ఆర్మ్ హోల్కి కర్వ్ చేసేసి 2 కర్వ్స్ ఇచ్చేసి దీన్ని ఇచ్చేద్దాం. ఓకే. వేస్ట్ లైన్ వచ్చేసి మనము 15 తీసుకుంటున్నాను నేను. వేస్ట్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 14 తీసుకుంటున్నాను. 14. ఓకే. దీని మీద మనం 11.5, ఇది 12.5, ఇది 11.5 తీసుకుందాం. ఓకే. దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఈ లైన్ ఇటు నుండి కింద వరకు, ఈ లైన్ నేను కింద వరకు కంటిన్యూ చేస్తాను. కట్ చేస్తాను నేను. ఇదిగోండి ఇట్లా కట్ చేశాను నేను ఫైనల్గా. ఇది ఆర్మ్ హోల్ ఈ విధంగా వస్తుంది కింద వరకు. ఇప్పుడు ఈ షోల్డర్స్ జాయిన్ చేసేస్తాను నేను. ఇట్లా షోల్డర్స్ జాయింట్ అయిపోయాయి. వీటికి ఈ నెక్ లైన్ వేస్తాను ఇప్పుడు నేను. నెక్ ఫినిషింగ్ చేస్తాను ఇప్పుడు. దానికి ఈ క్లాత్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఇది డ్రెస్లోనే ఉందన్నమాట ఇది. సో ఇది నేను నెక్కి వేస్తాను ఇప్పుడు. ఇట్లా సన్నగా కట్ చేశాను నేను. ఇది 3 ఇంచెస్ ఉంది ఇది విడ్త్. ఈ క్లాత్కి నేను ఇంకొంచెం దళసరిగా ఉండడానికి క్లాత్ వేసేసి ఇది నేను నెక్కి లైనింగ్ చేస్తాను అనమాట. లైనింగ్ కాదు, ఫినిషింగ్. ఓకే. ఇప్పుడు దీనికి నెక్ లైన్ కుడదాము మనము. నేను నెక్ కోసం ఇట్లా క్లాత్ తీసుకున్నాను నేను. ఇది 2 లేయర్స్ ఉందన్నమాట. ఇటువైపు అటాచ్ ఉంది, ఇటువైపు కూడా ఒక కుట్టేసి ఉంది. దీన్ని ఇప్పుడు నేను దీనికి వేసి కుడతాను అనమాట. నెక్కి కనిపిస్తుంది కదా మీకు, వీ నెక్. ఇది వీ షేప్ వీ నెక్. ఇప్పుడు నేను నెక్ లైన్ వేస్తున్నాను. ఇది రైట్ సైడ్కి వేస్తున్నాను. ఇది రైట్ సైడ్ క్లాత్. ఇది మాత్రము రాంగ్ సైడ్, అంటే రివర్స్లో పెడుతున్నాను అనమాట. వీ షేప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది వీ షేప్. ఇది నేను ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ క్లాత్ ముందుకు వదిలేసి దీన్ని నేను అతికిస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని కుట్టేస్తాను. ఓకే. ఇదంతా నెక్కి వేసేస్తాను. ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఇటువైపు తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ కాస్త దీన్ని చక్కగా సెట్ చేసేసుకొని ఇటువైపు కుట్టేద్దాం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఇది ఓవర్లాప్ కిందికి. ఓకే. ఇది ఇట్లా వదిలేస్తున్నాను నేను. ఇక్కడ నుండి దీన్ని తీసేస్తాను, దారం తీసేస్తాను నేను.
దీన్ని ఇటువైపు ఫ్లిప్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. బేసిక్గా ఇది వీ నెక్ అండి. అయితే దీన్ని మనం ఎడ్జ్ వరకు ఇట్లానే కంటిన్యూగా కుడితే ఓవర్లాప్ చేయడానికి మనకి ప్రాబ్లం అవుతుందండి. సో ఇది ఇంత నారుగా కుడితే ఇది ఓవర్లాపింగ్కి ప్రాబ్లం అవుతుంది అని నేను 1 ఇంచ్ ఇటువైపు ఒక 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఒక లైన్ తీసుకొని ఇప్పుడు మనము ఈ గీత మీద ఇప్పుడు ఈ పట్టి మనం అతికించాలన్నమాట. ఓకే, కొంచెం వెడల్పుగా కుట్టాలన్నమాట, వీ కాకుండా. ఒకసారి దీన్ని డిజైన్ ఇట్లా చూసుకోండి. ఇది ఓవర్లాప్ కింద కుడుతున్నాను నేను. సో ఇది ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేస్తాను. కట్ చేసి ఇవి రెండు జాయిన్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇదే కుడుతున్నాము. ఇది హైట్ చూసి కట్ చేసిన తర్వాత దీన్ని నేను ఇక్కడ దాకా కుట్టిస్తాను, ఇక్కడ నుండి ఇక్కడ దాకా కుట్టిస్తాను. అట్లాగే ఇటువైపు కూడా కుట్టిస్తాను. కుట్టేసి మళ్ళీ దీన్ని ఇట్లా మడిచి ఇవి రెండు మడిచి లోపల కుడతాను, అది కూడా చూపిస్తాను. అయితే ఈ ఎండింగ్లో మనం దీన్ని ఓవర్లాప్ చేస్తాం కదా, అందుకని ఈ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి ఇది, ఎందుకంటే మనం బయటికి రివర్స్ చేసినప్పుడు ఇట్లా ఫోల్డ్ చేస్తాం కాబట్టి కొంచెం వదిలేసి ఇటువైపు కూడా కుట్టేస్తున్నాను నేను. ఇందాక మనం ఇది ఎక్స్ట్రా కుట్టినాం కదా ఇది సైడ్కి, సో దీన్ని మనం ఇటు ఫ్లిప్ చేసే ముందు కింద కూడా మనం వదులుకున్నాం. ఓకే, ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇటువైపు ఫోల్డ్ చేసి దీన్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇది మనం కుట్టాలన్నమాట, ఇటువైపు కుట్టాలి, ఇటువైపు కుట్టాలి. ఈ నెక్ ఎండింగ్లో ఉంటాను, దీన్ని నేను స్టిచ్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నుంచి దీని పై నుంచి స్టిచ్ చేసేసి దీనికి కూడా ఇక్కడ కంటిన్యూ స్టిచ్ చేస్తాను. ఓవర్ అనమాట. కంప్లీట్ అయిపోయింది.